అందరికీ నమస్కారం. ప్రపంచంలో చాలా యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ రాజ్యం కోసమో, రాణి కోసమో, మతం కోసమో, దేవుడి కోసమో జరిగాయి. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆత్మాభిమానం కోసం, సమాన హక్కుల కోసం, మనిషిగా తోటి మనిషితో సమానంగా బతకడం కోసం ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పేదవాళ్ళు విజయం సాధించారు. ఆ రాజునే ఓడించారు అని ఎప్పుడన్నా విన్నామా? ఇది చరిత్రగా మన మనకు ఉన్నప్పటికీ ఎంతమంది చదువుకున్నారు? అలాంటి ఒక యుద్ధ విజయ గాథ ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇది మీరు చాలా సినిమాల్లో మనం చూసుంటాం. ఒక హీరో 20, 30 మందిని కొట్టేస్తూ ఉంటాడు. అలాగే ఇతిహాస కథల్లో కూడా సైనికుల్ని చంపుకుంటూ పోతుంటాడు రాజు. కానీ నిజంగా ఎప్పుడైనా జరుగుతుందా అని చాలామందికి ఒక డౌట్ రావచ్చు. నిజంగా జరిగినటువంటి విజయ గాథే ఇప్పుడు నేను చెప్పే చరిత్ర. ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎవరు విజయం సాధించారు? ఎవరు శత్రువులు? ఎవరు మిత్రులు? ఇది చాలామందికి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లోనే ఉంటూ ఆ ఇంటి నాయకుడు ఆ ఇంట్లో వాళ్ళకి తిండి పెట్టకపోతే పక్కింటి వాళ్ళకైనా ఆ తిండి పెట్టినట్లయితే ఆ ఇంట్లో పనిచేసేవాడికి శత్రువు ఎవడు? మిత్రుడెవరు? ఇది కూడా నిజమైనటువంటి నైతికత. శత్రువుని ఎప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు? ఈ కథలో ఇవన్నీ స్పష్టంగా కనబడతాయి. ఇది కథ కాదు, చరిత్ర. ఈ చరిత్రలో స్పష్టంగా కనబడతాయి. ఇది ఎక్కడ జరిగిందంటే భీమ కోరేగావ్. ఈ పేరు విన్నారు? ఇది భీమా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక గ్రామం కోరేగావ్ అనేది. ఇది మహారాష్ట్రలో పూణేకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని 1800 సంవత్సరంలో పేష్వారాజులు పరిపాలిస్తుండేవారు. పేష్వారాజులు ఎవరంటే శివాజీ మహారాజ్ దగ్గర రాజ్యాన్ని లాక్కున్నటువంటి, శివాజీ మహారాజుని సంభాజీని హత్య చేసి ఆ రాజ్యాన్ని లాక్కున్నటువంటి వాళ్ళు పేష్వాలు. వీళ్ళు బ్రాహ్మణ రాజులు. శివాజీ హయాంలో ఒక ప్రత్యేకమైనటువంటి రెజిమెంట్స్ ఉండేవి. అంటే అప్పుడు మెహర్ రెజిమెంట్. మెహర్ రెజిమెంట్ అంటే మెహర్ అనేది ఒక కులం అనమాట. ఈ కులంలో అంటరాని వాళ్ళుగా చూసేవారు ఈ కులాన్ని. శివాజీ మహారాజు ఈ కులానికి ఒక రెజిమెంట్, ఒక సైనిక వ్యవస్థను పెట్టి వాళ్ళందరినీ సైనికులుగా తన సైన్యంలో తీసుకుంటే పేష్వాలు వచ్చాక దాన్ని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారంటే మీరంతా అంటరాని వాళ్ళు, మీరు ఈ సైన్యంలోకి పని చేయరని చెప్పి వాళ్ళని బయటకు గెంటేశారు. దీంతో వాళ్ళు చాలా దీనస్థితికి చేరుకున్నారు. అదేవిధంగా పేష్వాలు బ్రాహ్మణ రాజులు కావడంతో, అంటే రెండవ బాజీరావు పేష్వా, ఇతను 1818 ఆ సంవత్సరంలో ఈ అంటరాని వాళ్ళుగా పరిగణించి వీళ్ళందరినీ, మెహర్లందరినీ చాలా కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైనా మెహర్లు బయటకు వస్తే వాళ్ళు మూతికి ఒక ముంత కట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వేసే ఉమ్ము రోడ్డు మీద పడితే రోడ్డు మైల్ అవుతుంది. అందుకని మూతికి ముంత కట్టుకోవాలి. అదేవిధంగా వెనక తాటాకు కట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నడిచినటువంటి నడక మైలు పడుతుంది కాబట్టి భూమి ఆ తాటాకు అది తుడుచుకుంటూ పోవాలి. దీంతో పాటు మూడో కండిషన్ ఏమిటంటే నడినెత్తి, అంటే ఎండ బాగా 12 ఆ ప్రాంతంలో మాత్రమే మెహర్లు ఎవరైనా సరే బయటికి రావాలి. అంతకుముందు కానీ బయటకు వచ్చినట్లయితే వాళ్ళ నీడ పక్క ఇళ్ల మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ పడినట్లయితే వాళ్ళు కూడా మైలు పడతారు. కాబట్టి వీళ్ళెవరు కూడా బయటకు వస్తే మెట్ట మధ్యాహ్నం వచ్చి బయట లోపలికి వెళ్ళిపోవాలి అని కండిషన్స్ పెట్టి ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయినటువంటి మెహర్లు చాలాసార్లు అప్పటికంటే శివాజీ సైన్యంలో ఆ రెజిమెంట్లో పనిచేసినటువంటి కొంతమంది నాయకులు, సైనికులు ఉన్నారు, మెహర్లే. వీళ్ళంతా పేష్వాని చాలాసార్లు అడిగారు, బాజీరావు టూని. కానీ ఎప్పుడు ఒప్పుకోలేదు, దగ్గర కూడా రానివ్వలేదు. సరిగ్గా ఇదే సమయంలో, అంటే 1818, 17, 18 ఆ సంవత్సరాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే బ్రిటిష్ కంపెనీ భారతదేశంలో వివిధ రాజ్యాలను తమలో కలుపుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ వస్తుంది. ఒక పక్క కలకత్తా ప్రాంతం నుంచి ఇలాగా మధ్యప్రదేశ్, అంటే మహారాష్ట్ర వరకు వచ్చింది. సరిగ్గా పేష్వా రాజ్యాల మీదకు దండెత్తి రావడానికి బ్రిటిష్ సైన్యం రెడీగా ఉంది. ఆ సమయంలో బ్రిటిషర్స్కి, పేష్వాలకి యుద్ధం జరగాలన్నమాట. యుద్ధం ప్రకటన జరిగిపోయింది. అప్పుడు ఈ మెహర్లందరూ ఇది ఒక అవకాశంగా తీసుకుని పేష్వా దగ్గరికి మరొకసారి వెళ్ళారు. మెహర్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి సిద్నక్ అనే మెహర్ పేష్వాతో చర్చలకు వెళ్ళాడు. వెళ్ళి ఏం మాట్లాడాడంటే,
మీరు మాకు పెట్టినటువంటి కండిషన్స్, ఈ మూతికి ముంత, వెనక తాటాకు, మిట్ట మధ్యాహ్నం రావాలని అన్నీ తీసేస్తే మేము మీ తరపున యుద్ధం చేసి బ్రిటిషర్స్ని వెనక్కి వెళ్ళగొడతాం, మాకు ఆల్రెడీ సైన్యంలో అనుభవం ఉంది అని చెప్తే ఆ పేష్వా బాజీరావు టూ చాలా గర్వంగా, మీ అవసరం మాకు లేదు, మాకు 28,000 మంది సైన్యం ఉన్నారు, మీరెవ్వరూ మాకు అవసరం లేదు, మీకు పెట్టిన కండిషన్స్ మేము వెనక్కి తీసుకోమని చెప్పారు. దాంతో సిద్నక్ వచ్చేసి తమ వాళ్ళందరితో మాట్లాడి ఇది మనకు ఒక అవకాశం, ఏం చేయాలన్నప్పుడు అప్పుడు అదే సిద్నక్ మెహర్ బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళారు. బ్రిటిషర్స్కి కేవలం 350 మంది మాత్రమే సైన్యం ఉన్నారు. ఆ 350 మంది కూడా భారతీయులే. అప్పట్లో జరిగే యుద్ధాలన్నీ బ్రిటిషర్స్ తరపున భారతీయులే యుద్ధం చేసేవారు, రాజుల తరపున భారతీయులు యుద్ధం చేసేవారు. అంటే బ్రిటిష్ సైన్యం అయినటువంటి భారతీయులు, లోకల్ రాజు అయినటువంటి భారతీయ సైనికులు యుద్ధం చేసుకుని చచ్చిపోయేవారు. అలాగా బ్రిటిష్ సైన్యంలో కూడా కొంతమంది భారతీయులు ఉన్నారు. అదే సమయంలో ఈ సిద్నక్ మెహర్ వెళ్ళి బ్రిటిషర్తో మాట్లాడారు. మేము మీ తరఫున యుద్ధం చేస్తాము, మీరు కానీ యుద్ధంలో గెలిస్తే, పేష్వా రాజ్యం మీద కానీ మీరు విజయం సాధించినట్లయితే మాకున్న కండిషన్స్ అన్నీ, అంటే మా మీద పెట్టినటువంటి కండిషన్స్ అన్ని తీసేయాలన్నారు. బ్రిటిషర్స్ ఓకే, వాళ్ళు ఓకే చెప్పారు. ఇప్పుడు ఈ మెహర్లకి ఎవరు శత్రువు? స్వదేశంలో ఉన్నటువంటి పేష్వానా, విదేశాల నుంచి వచ్చి తమకు సమానమైన జీవితం ఇస్తాము, తమకు బతికే హక్కు ఇస్తాము, అందరితో ఈక్వల్గా బతికే హక్కు ఇస్తాము అని చెప్పినటువంటి బ్రిటిషర్స్ మిత్రులా? సో బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దేశంలో జరిగినటువంటి ఇతర దేశీయులకు, అంటే బ్రిటిషర్స్కు భారతదేశంలో ఉన్న వివిధ రాజులకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో అటు ఇటు భారతీయులే ఉన్నారు. కానీ ఈ పక్కన యుద్ధం చేసే రాజుల కోసం చేసినటువంటి వాళ్ళందరూ కూడా తమ రాజు కోసం, తమ రాజ్యం కోసం చేశారు. ఈ పక్క బ్రిటిషర్స్ తరపునటువంటి యుద్ధం చేసిన వాళ్ళందరూ తమ పొట్టకూటి కోసం, తమ బతుకు తెరువు కోసం చేశారు. ఇది రెండిట్లో కూడా న్యాయం ఉంది. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని మనం చెప్పలేం. కానీ సమానంగా బతకడం అనేది నిజమైనటువంటి నైతికత. అప్పుడు ఈ మెహర్లందరూ బ్రిటిష్ సైన్యం తరపున యుద్ధానికి వెళ్ళారు. ఇక్కడ నెంబర్ చూస్తే చాలా ఘోరంగా ఉందన్నమాట. బ్రిటిషర్స్ తరపున 350 మంది, మెహర్లతో ఒక 500 మంది వెళ్ళారు. మొత్తం వీళ్ళ తరపున కేవలం 850 మంది ఉన్నారు. అంటే 850 మందిలో 350 మంది బ్రిటిషర్స్ సంబంధించిన వాళ్ళంతా కూడా అశ్వదళం, వాళ్ళ గుర్రాలతో ఉన్నారు. వాళ్ళ ముందు 500 మంది మామూలు సాధారణ ఆయుధాలతో మెహర్లు ఉన్నారు. కానీ అవతల పక్క పేష్వాకి 28,000 మంది సైన్యం ఉన్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? యుద్ధం సరిగ్గా 1817 డిసెంబర్ 31వ తేదీన ప్రారంభమైంది. కేవలం ఒక రోజు మాత్రమే యుద్ధం జరిగింది. అంటే ఒక పగలు ఒక రాత్రి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కోరేగావ్ అనే గ్రామంలో, అంటే నేను అంతకుముందు చెప్పినట్లుగా పూణేకు 30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి కోరేగావ్ అనే గ్రామం భీమా నది ఒడ్డున ఉంది. ఆ భీమా నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధంలో 500 మంది మెహర్ సైనికులు 28,000 మంది పేష్వాలను ఓడించారంటే ఇది ఎంత గొప్ప విజయం! ఎందుకు గొప్ప విజయం అని మనం చెప్పుకోవాలంటే, వాళ్ళు చేసింది రాజ్యం కోసం, కానీ వీళ్ళు చేసింది హక్కుల కోసం, కేవలం బతకడానికి, అందరితో సమానంగా బతకడానికి యుద్ధం చేసి 28,000 మందిని తరిమి కొట్టి దొరికినట్టు చంపి భీమా నది రక్తపు టేరులై మరి పారిందని అప్పుడు రాసుకున్నారు. అటువైపు కొన్ని వేల మంది, వందల మంది చచ్చిపోతే ఇటువైపు కేవలం 47 మంది మెహర్లు మాత్రమే చనిపోయారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ వివక్షకు సంబంధించినటువంటి కసి ఏ రూపంలో ఉందో మనకి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో పేష్వాలు మట్టి కరిచారు. పేష్వా సైన్యం మొత్తం వెనుదిరిగి పారిపోయింది. వందల మంది చచ్చిపోయారు, వేల మంది క్షతగాత్రులయ్యారు. కేవలం 47 మంది మెహర్లు చనిపోయారు. అతి కొద్ది మంది గాయపడ్డారు. ఒక్కొక్కరు 40-50 మందిని తరిమి కొట్టారు. ఇది కేవలం సినిమాల్లో, ఇతిహాసాల్లోనే చూసాం. కానీ ఇది భీమ కోరేగావ్ యుద్ధంలో నిజంగా జరిగింది. భీమా నది రక్తపు టేరులై మరిగి ప్రవహించిందని అప్పుడు రాసుకొచ్చారు. సో అలాగ 1818 జనవరి 1వ తేదీన ముగిసినటువంటి యుద్ధంలో బ్రిటిషర్స్ విజయం సాధించారు. పేష్వారాజు బ్రిటిషర్స్కు లొంగిపోయారు. మెహర్లందరికీ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఆంక్షలన్నీ తొలగించారు. అంటే ఆత్మగౌరవం కోసం, ఆత్మ అభిమానం కోసం జరిగినటువంటి యుద్ధంలో మెహర్లు విజయం సాధించారు. ఈ మెహర్ల తర్వాత బ్రిటిష్ హయాంలో మెహర్ రెజిమెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో
1927 ప్రాంతంలో జనవరి 1వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భీమ కోరేగావ్కి వెళ్ళి విజయ్ దివాస్ డేగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్కడ విజయోత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే భీమ కోరేగావ్లో మాత్రం విజయ్ దివాస్ పేరుతో అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు విజయం సాధించినటువంటి దినంగా జరుపుకుంటున్నారు. ఈ భీమ కోరేగావ్ యుద్ధం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేదలు తిరగబడితే, అణగదొక్కబడిన వాడు తిరగబడితే విజయం ఖచ్చితంగా సాధిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉండే కసి, వాళ్ళలో ఉండే పట్టుదల, వాళ్ళకు ఉండే బలం, వాళ్ళ తెగింపు ఆ విధంగా ఉంటుంది. అందుకే ప్రపంచంలో హక్కుల కోసం, సమానత్వం కోసం, ఆత్మాభిమానం కోసం జరిగిన ఏకైక యుద్ధం భీమ కోరేగావ్. జనవరి 1వ తేదీన ప్రతి సంవత్సరం దీనికి సంబంధించినటువంటి విజయోత్సవాలు అందరూ జరుపుకుంటూ ఉంటారు. జనవరి 1 కొత్త సంవత్సరమే కాదు, అట్టడుగు వర్గాలు సాధించినటువంటి విజయ దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.